షిఫ్ట్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చింది వాయిస్. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు దాన్ని బట్టి? ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఊరిని అట్లా అనేవాడిని. అనుకుంటా. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అట్టి ఇటు అనేవాడిని. చిన్నప్పుడు మనకేం ఓకే. తెలుస్తుంది, అలా అనేవాడిని. పిల్లలు అంతా నవ్వేవాళ్ళు, భలే చేస్తాడు టీచర్ సునీలు బాబుగా నారా చంద్రబాబు సార్ని భలే ఇమిటేట్ చేస్తారా అనేవాళ్ళు. స్కూల్లో చెప్పేవాళ్ళు. మా చంద్ర మిస్ అని పీటీ మేడం, 6వ తరగతిలో చదివేటప్పుడు. అయితే నేను రే రారా, రే సునీల్ రారా, సరదాగా చేయరా అనేది. ఏంటండి ఏమా అట్లా అనేవాడిని. అందరూ బాగా అంటే లైవ్ లో ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సార్. అదైతే నిజంగా ఓహో ఇలా డైరెక్ట్ గా చూస్తున్నాం అంటే ఒక్కొక్కరి వాయిస్ అలా ఇమిటేట్ చేస్తుంటే అది నిజంగా గొప్ప అనుభూతి అండి. అనుభూతే కాదు సార్, గొప్ప వరం అనుకోవచ్చు. గొప్ప వరం. అంటే ఒకరి వాయిస్ని మనం అనుకరించాలంటే ఫస్ట్ వాళ్ళని మనం ఇష్టపడాలి. అవును. బాబు గారు అలాగే జగనన్న పొలిటీషియన్లో వీళ్ళిద్దరూ నాకు బాగా ఇష్టం, ఇద్దరు. అదే తరుణంలో ఈయన్ని అలా చూసినాను, బాబు గారిని అలాగే చూసిన, జగనన్నని చూసా, ఆయన చంద్రబాబు సార్ని అలాగే చూసా. అప్పుడు ఇద్దరిని నేర్చుకోవాలని నాకు మనసులో వచ్చింది. బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, కానీ నాకు అది పుట్టింది ఆయన వాళ్ళని చెయ్యాలి అని చూసి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు. ఇప్పటి వరకు అంటే మిమిక్రీ జనాలకు తెలిసి, జనాలకి అంటే అందుకే చెప్తున్నా, జనాలకి తెలిసినా మీకు తెలిసినా ఒక విద్యలో దాని ద్వారా 10 రూపాయలు తెచ్చుకొని తద్వారా ఆయన జీవనాన్ని పోషిస్తున్నాడు అంటే దాన్ని వృత్తిగా భావిస్తాం. అంటే నేను నటుడిగా వృత్తి, నేను సినిమాలు యాక్ట్ చేస్తే నేను దాన్ని వృత్తిగా పెట్టుకున్నా. మీరు అంటే ఇప్పుడు మీరు నటుడిగా అంటున్నారు. ఒక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పటి వరకు మీరంటే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో జగనన్నను ఇమిటేట్ చేసే మరో జగనన్న అనే ఇదిలో ఫేమ్ అయ్యారు. కానీ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా మీరు ఏంటి? మీకు తెలియకపోవచ్చు, మా ఇండస్ట్రీకి తెలుసు. అందుకే అడుగుతాం. అంటే మాకు మీరు చెప్తే కదా సార్ తెలుస్తుంది. ఇప్పుడు మా ఇండస్ట్రీలో సుపరిచితం. సో నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది. మీ సినిమా జీవితం చెప్పండి ఒకసారి. ఇది చెప్తున్నా. అయితే ఇట్లా బాబు గారు అంటే ఎంత ఇష్టమో జగనన్న కూడా అంతే ఇష్టం. లేకపోతే ఈరోజు జగనన్నని అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆయన ఇమిటేట్ చేయడం అనేది చాలా కష్టం. నాకు ఆ బాడీ లాంగ్వేజ్ తో సహా మరి మీరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. నాకు పర్సనల్ గా చాలా అభిమానం. ఈ ఇద్దరు పొలిటీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రొఫెషనల్ గా అంటే నేను పూర్తి మిమిక్రీ స్థాయి ఆర్టిస్ట్ని కాదు కదా, నటుడిగా యాక్ట్ చేస్తూ ఈ వాయిస్లు వచ్చేతలకే దాన్ని నేను మళ్ళీ దీనికి యాడ్ చేశా. ఇప్పుడు ఒక యాక్టర్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక విద్య చూపించుకోవడానికి ఉపయోగపడింది. సో నేను దాన్ని వృత్తిగా భావిస్తా. అది 100% నాకు అభిమానం. వృత్తిపరంగా నాకు అంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నేను దాన్ని చేస్తున్నా అంతే. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు వృత్తిపరంగా నాకు ఉపయోగపడ్డది మిమిక్రీ అని. మరి ఈ మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ఇంత సక్సెస్ఫుల్ అవుతాను అని మీరు అనుకున్నారా? అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారా? మా నాన్న సక్సెస్, మా అమ్మ సక్సెస్, నేను సక్సెస్. ఎందుకంటే అమ్మ నాన్న కూడా ఏదైనా మిమిక్రీ, ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. స్టేజీ నుంచి బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ నాన్న, అందులో చాలా పెద్ద పాత్ర మాయిల్ ఫకీర్. అమ్మ అందులోనే పులిరాజు అనే పాత్ర. ఆ 2 చేస్తూ అమ్మ జానపదంలో సింగర్, విజయవాడ రేడియో కేంద్రంలో విజయవాడ రేడియో కేంద్రంలో జానపద పాటలు పాడుతున్న సింగర్ మా అమ్మగారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కళారూపాలు. సో నాకు అదేంటంటే ఇద్దరు కళారూపాలు అవడం వల్ల మనకు అది ఆటోమేటిక్గా అది వచ్చేసింది. అంటే ఇక నేను బై బర్త్ పుట్టడమే నా కళారంగంలో పుట్టాను. అంటే వాళ్ళిద్దరితో అలా బాండింగ్ ఉంది, అలా ట్రావెల్ అవుతున్నప్పుడే నేను పుట్టాను. ఎందుకంటే ఒకప్పుడు ఈ స్టేజీ నాటకాల నుంచి ఈ రోజు ఇండస్ట్రీ అంటే స్టేజీ లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అది ఖచ్చితంగా. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మీరు ఇప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ అమ్మ వాళ్ళు అన్నారు కాబట్టి, కళారంగంలో ఉన్నారు కాబట్టి, మీరేమన్నా ఎంటర్ అయ్యారా అప్పట్లో? చేసాం.
డ్రామాలు చేశాను, మీరు కూడా మాయిల్ ఫకీర్ వేసాను. మీరు కూడా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఇటు సినీ రంగంలో ఆర్టిస్టే కాదు మీరు, అంటే అప్పుడు కళారంగంలో కూడా మీరు. నేను చెప్తున్నది ఏంది, చిన్నప్పటి నుంచే కళారంగంలో ఉన్నాను. ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సార్? మొత్తం ఒక 40 40 30 నాటకాలు వేస్తుంటాం. నాటకాలు వేసారు కదా, 40. అంటే మాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఒకటి ఉంది. వేస్తానండి, మంచి డైలాగ్ ఇస్తాను, చిన్న మాయిల్ ఫకీర్ డైలాగ్. యా, వేసుకోండి. ఏయ్ కఫాలి, అఖండ జోల ప్రజోల కలల ద్రిమిష్టిని, మచ్చమష్కిష్క భక్షిని, దుమ్ దుమ్ కర్ల జుమ్ జుమ్ మార్తు ప్రయాణి, హచ్చనంద స్వరూపిణి. మాతా సర్వించిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి 6 నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తుంది కదూ. ఈ పకీరికి చావు లేదు. పకీరు అమరుడైపోయాడు. ఏం పలకవేం? నాగు, ఈ మాయిల్ ఫకీర్ అడ్డాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది కదూ. రా రా నాగు, ఈ పకీరు కగిట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోదురా నాగు. ఏయ్, ఇలా ఉంటుంది బాలనాగమ్మ నాటకంలో. కాదు సార్, మీరు అలాంటి డైలాగులు వేస్తే నాకు భయం వేస్తుంది ఇక్కడ. మరి మాయిల్ ఫకీర్ అంటే మౌలిషమా? నాకు భయం వేస్తుంది అంటే నా జర్నీలో ఫస్ట్ అమ్మ వాళ్ళు నా గురువులు, అమ్మ నాన్నే మా గురువులు. అక్కడి నుంచి డ్రామా ఫీల్డ్, అంటే వాళ్ళ నుంచి నాటకాలకు వచ్చాం, వీధి నాటకాలు, తర్వాత డ్రామాలు. అట్లా చేస్తూ ఈ యాక్టింగ్ ఫీల్డ్ మీద స్టార్ట్ అవుతూ మధ్యలో మా నాన్నగారు చెప్పడం వల్ల ఇది లింక్ అయింది, ఇది మిమిక్రీ కూడా లింక్ అయింది. ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పారు కదా సార్, ఈ డైలాగ్కి ఇప్పుడు మీరు చేస్తున్న కామెడీకి పొంతనలేదేంటి సార్? ఉండదు. ఎందుకలా? చదువు కూడా అంతే, చదివే చదువుకి చేసే పనికి ఎప్పుడు పొంతనుండవు. ఇప్పుడు నాకు అర్థం కాలే, మీరేనా అసలు? ఎందుకంటే ఇంత కామెడీగా ఉండే పర్సన్ అసలు ఏంటి ఇంత సీరియస్, ఆ సీరియస్ డైలాగ్ చెప్తుండే అంటే అన్ని యాంగిల్లో కూడా మీలో ఉంది అనేది అర్థమైంది. మన ప్రజలకి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అంటే ఇప్పుడు నటుడు అంటే ఓన్లీ ఇప్పుడు కామెడీ కింగ్ మేకర్ బ్రహ్మానందం సార్ అవలేలాగా ఏ పాత్రని చేయగలరు. ఓన్లీ కామెడీ అంటే ఎలా? ఏ పాత్రైనా చేయగలరు. అంటే బ్యాక్ ఎవరికి తెలియదు, చెప్తున్నాం అంతే. వాళ్ళు చేశారు, చేస్తూ వచ్చాం, ఈరోజు ఇండస్ట్రీకి వచ్చాం, కష్టపడుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటూ సినిమాలు చేసాం. సినిమాలో చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సరైనటువంటి అంటే ఇంకోటి కూడా ఇంతకుముందు డైరెక్టర్స్ ఆగి ఆర్టిస్ట్ని అంచనా వేసి పట్టుకొని ట్రైన్ చేసి డైలాగ్స్ ఎలా చెప్తున్నాడో చూసుకొని రిహార్సల్ చేసి ఆ తర్వాత సెట్లోకి వెళ్ళేవాళ్ళు. అంటే డైరెక్టర్ గారు ఆర్టిస్ట్కి అంత దగ్గర సంబంధాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో కొంతమంది కాదు, కొంతమంది ఆ టైం ఇవ్వట్లే. స్పాట్లో పేపర్ ఇస్తున్నారు, స్పాట్లో డైలాగ్ చెప్పమంటున్నారు, స్పాట్లో మేము చెప్తాం. అది ఈజీ అవుతుంది అంటారా? ఈజీ. ఇప్పుడు మేమంటే చెప్పేస్తాం. ఇప్పుడు స్పాట్లో ఇచ్చినప్పటికీ కూడా దాని భావాన్ని అర్థం చేసుకుని ఆర్టిస్ట్ బాగున్నారు, డైరెక్టర్ గారితో ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఆ ఫ్రీనెస్ ఉందంటే డన్ వెళ్ళిపోతాం. కానీ కొత్త ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? అదే అంటున్నాను, మీకంటే అప్పటి నుంచి కూడా ఒక స్టేజ్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. లేని వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కదా. సో ఆ పేషెన్స్ కూడా తగ్గిపోయింది. అది ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ఇప్పుడు పొలిటికల్ గా చూసుకుంటే మనకి జగన్ అన్నని మీరు జగన్ అన్న అంటే మీరు ఫ్యాన్ కాబట్టి మేము జగన్ అన్న అంటున్నాను, అనకపోతే మమ్మల్ని కొట్టేటట్టు లేకపోతే అన్నంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందుకే అడుగుతున్నాను. జగన్ గారు పదవిలో ఉన్నప్పుడు, పదవి తర్వాత మా కోసం ఆ బాడీ లాంగ్వేజ్తో మీ స్టైల్లో వినాలని, అయ్యో అది కావాలి జనాలకి. ఇప్పుడు మీ నుంచి మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు మీ అందరికీ నేను ఉన్నానని సభాముఖంగా
మాటిస్తా ఉండా, వెళ్ళొస్తా లెక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఇది ఒక మోడరేషన్, అంటే ఒక ఓకే. విధానం. మామూలు మొన్న లాస్ట్ టైం లాస్ట్ మాట్లాడినప్పుడు టైం. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అవ్వాతాతలు ఏమయ్యారో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 2019లో మమ్మల్ని గెలిపించారు, 2024లో అపోజిషన్ని గెలిపించారు. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వెళ్ళొస్తాం. ఇట్లా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ అసలు అచ్చు దించేశారు అనుకోండి. ఇష్టం. అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం అంటే అనేది. మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదండి. నాకు ఒక పని వచ్చింది, ఆ పనిలో నేను సమర్థవంతంగా 100% న్యాయం చేయగలను, ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నాను. తెలుస్తుంది కూడా. కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేసాయి అవును. మిమ్మల్ని. అవును, మీ తెలుగు videos- రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా సూపర్. మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్, అవును, అదైతే తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదన్నా అంటే మీ మిమిక్రీ చూసి ఏమన్నా వచ్చాయంటారా? లేదు లేదు లేదు, అట్లా ఏం రాదు. ఎవరు కూడా ఆహా. అంటే చేసిన వాళ్ళు చేశారు, పాజిటివ్గా చేశారు. అదే అంటున్నాను, పాజిటివ్ కానీ అది నెగిటివ్ కానీ. చేశారు అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు, అంటే ఇమిటేషన్ బాగా చేసావు, అంటే నువ్వు పాజిటివ్గా చేసావా నెగిటివ్గా చేసావు అనేది పక్కన పెడితే ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ వాయిస్తో దాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్సప్ టు యూ అని. అదైతే నిజమే సార్. అది ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా అంత అభిమానం అంతే ఉండాలి. అంతే అంతే ఇష్టం. పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు? తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జై జన్మభూమి, వెళ్ళొస్తాను. ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా? పొలిటికల్గా ఇష్టమా ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. వా, పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ 2 పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి 2 ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి, ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉండరు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చారు, వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలు చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలు అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఓకే. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు, సో వచ్చారు. అది ఓకే. అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టం అని మీరు అంటున్నారు. ఎవరు? బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగన్ అన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగన్ అన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి ఏమన్నా ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు ఇష్టం, ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు అయ్యేం లేవు, ఇష్టం. కూడికలు తీసివేతలు భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. మనిషి ఇష్టం, రాజకీయంగా కాదు, మనుషులు ఇష్టం. నేను వ్యక్తిగా చూస్తా. రాజకీయం అయినా, సినిమా అయినా, మరేదైనా, పైన పోయే విమానమైనా మనిషి సృష్టించినవే, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే. ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కువగా ట్రోల్ అయిన డైలాగ్, బాగా ఫేమ్ అయిన డైలాగ్, అన్నీ బాగా వెళ్ళినాయి అంటే మీకంటూ ఇది బాగా అట్టేం లేదు, జగన్ అన్నవి అదేం లేదు, అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఒక మంచిది మాకోసం మీ నుంచి అవే కోరుకుంటాం సార్ మేము. ఎందుకంటే అవి చాలా, ఎంత టెన్షన్తో ఉన్న వాళ్ళైనా కానీ, కొంచెం ఎంతో ప్రాబ్లమ్స్తో, లేకపోతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ, ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత కొన్ని రీల్స్ చెక్ చేసుకుంటూ ఒక ఆటో అన్నా, అందులో మేము ఎక్కువగా చూస్తూ ఒక ఆటో అన్నా, నేను టీ తాగుతున్నా, చూసి అన్నా నువ్వు జగన్ అన్న ఇమిటేట్ చేస్తావు కదా నువ్వు అన్నాడు. అన్నా ఆ జగన్ అన్న కలవలేకపోయారన్నా, నిన్ను కలిసాను. అరే తమ్ముడు రా ఫోటో తీరు అన్నతో. చూడండి ఎంతో. ఎప్పుడన్నా జగన్ గారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? రాలా.
ఎందుకంటే మీరు అసలు మొత్తానికి అందరికీ తెలిసిపోయారు రీల్స్, ఎందుకంటే చూసే ఉంటారు ఖచ్చితంగా. అందుకు మరి అన్న దగ్గర నుంచి పిలుపు రాలే, రావచ్చు, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? రావచ్చు, ఉమ్. రావచ్చు. ఓకే, ఒకసారి మా కోసం ఉంది జగన్ స్టైల్లో. అరే మీరందరూ చాలా 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 రకాలుగా ప్రమోషన్ చేశారా. నేను ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నంలో ప్రమోషన్ చేశా. ఒకసారి కార్లోకి వెళ్ళి చూసి రాపు. అబ్బా అన్నా అన్నా ఎంత ప్రమోషన్ చేసావు అన్నా, అన్నా సూపర్ అన్నా, సూపర్ అన్నా, ఏంటన్నా ఎంత ప్రమోషన్ చేసావు అని పక్కన అబ్బాయి అడుగుతాడు. చూశారా, కారులో ఏసీ తీసి ఫ్యాన్ పెట్టించా, అదిరా మన ప్రమోషను. ఇలా నిజంగా ఈ డైలాగ్ జగన్ గారు చెప్పారా మీరు క్రియేట్ చేశారా చెప్పండి. జగన్ గారు చెప్పారా లేకపోతే మీరు క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేశారు, కానీ చాలా బాగుంది. కార్ లో ఏసీ తీసేసి ఫ్యాన్ పెట్టాం. అసలు అట్లా చాలా స్కిట్లు చేసాం, ఓకే, జనాన్ని నవ్వించాం. అంటే ఇక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు, హెల్దీగానే నవ్వించాం. సో వీళ్ళందరూ కూడా అభిమానంగానే చేస్తూ ముందుకు వచ్చాం. అంటే మనిషిని తీసుకోవాలంటే అభిమానించాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి మీ దగ్గర ఇంత అంటే ఒక మిమిక్రీ పరంగానే కాదు, మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక కళాకారులు, ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్, అలాగే ఎందుకంటే ఏ వేరియేషన్లో కూడా మీరు చేయగలరు, అది తెలిసిపోతుంది. మీరు ఇది చేయలేరు అనేది లేదు అంతే. అలాంటప్పుడు మీరు ఎన్ని సినిమాలు అంటే చేశారా? సినిమాలు చేశాను, అదే చెప్పాను కదా. మరి సినిమాలు చేశాను అంటున్నారు, ఇప్పటి వరకు ఎందుకు తెలియట్లేదు జనాలకి? మంచి సినిమాలు పడాలి కదా ఇప్పుడు చేస్తున్నాయి. అంటే ఇంకా జనానికి అంతగా తెలియలా. రెండోది డైరెక్టర్ సార్లు కూడా ఎందుకో చూడలేదు, అంతే. డైరెక్టర్ సార్ వాళ్ళకి నేను కనిపించట్లేదు, ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అంటే ఆడిన సినిమాల ఎన్ని ఆడాయి, ఎన్ని ఆడలేదు? అన్ని రిలీజ్ అయినాయి. అన్ని రిలీజ్. ఒకటి నేను చేసే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సరే అది రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే మీలో నాకు ముగ్గురు కనిపించారు, ఒక్కరు కాదు, ముగ్గురు ఉన్నారు. ఎవరల్లో? నాకు అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, వెన్నెల కిషోర్ కనిపించాడు, నాకు సత్య కనిపించాడు, ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి వస్తున్నాడు రవితేజ అని ముగ్గురు కనిపించారు. ముగ్గురు కమెడియన్లు కనిపించారు మీ ఒక్కరిలో. ఎందుకు మీరు ఫేమ్ అవ్వలేకపోయారు? అది జనం చెప్పాలి, అది జనాలు చెప్పడం అంటే జనాలు చెప్పాలి సార్. ఆపర్చునిటీ. ఓకే, విశేషం ఇప్పుడు నేను మైల్ ఫకీర్ జిల్లా చెప్పినా, అవును, అది ఎవరైనా చెప్తారా? నాకు మీరే కాదు, పంప తీసిందని చెప్పమని చెప్పకండి. కాదు మీరే కాదు, ఎవరు చెప్పరు. అలా అప్పుడు మా అమ్మ పులిరాజు అని చెప్పానా, ఆమె ఒక పద్యం పాడుతుంది అందులో, ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా? ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా? అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు, నీ కోసం బస్సు వస్తుంది, వెయిట్ చేయి. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అదే బస్సులో జగనన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు. డైరెక్ట్ గా జగనన్నే నాకు ఇష్టమైన అన్నయ్య. అంటే మీ లైఫ్ ఇప్పుడు జగనన్నతో టర్న్ అయిపోయింది. నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా, నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రండి, శివుడు పక్కనే జగనన్న ఫోటో ఉంటుంది. నేను శివభక్తుడిని, మీకు దండం పెట్టచ్చు. శివుడి పక్కన జగనన్న ఫోటోని పెట్టుకొని, ఎందుకంటే నాకు జీవితాన్ని, నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న. కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, సినిమాలు చేసాం, సినిమాలకి ఎత్తుక్కుంటూ వెళ్ళాం,
ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం. ఇచ్చిన పావలా ₹10 దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ, పెట్రోల్ కొట్టించుకుంటూ, తింటూ, సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అరే అమ్మాయి ఈ కోట్ల మంది జనంలో, ఈ కళారంగంలో మనం ఎంత మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌటు, భయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు, అది దొరకదు, ఏడ అవకాశం దొరకదు. ఒకటే ఎగ్జాంపుల్ అది, అది దొరకదు, ఇది దొరకదు. అలాంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మకి చెప్తేమో నువ్వు రావద్దు, ఆడనే ఉన్నట్టుంది. మా నాన్న లేట్ చనిపోయాడు, మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చనిపోయాడు, హార్ట్ పేషెంట్ అనమాట. అది కూడా ఒక ఉంది. 1997లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి తిరుపతి. సో అది హ్యాపీ. సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం, కళారూపాలు నేర్పించడం. ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తానమ్మా, ఇక్కడ ఉండలేనంటే సంపుతా, ఆనే ఉండు, రాకు అని మా అమ్మ. అలాంటి కష్టాలు పడుతున్న టైంలో 2023 తినడానికి కూడా అన్నం లేదు. ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పనుకున్నా. డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేము. తర్వాత జగనన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది. ఫస్ట్ నేను చాలా బాధపడ్డా. అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా, బాబు గారు అభిమానమే, ఇటు జగనన్న అభిమానమే, ఇద్దరు మనవాళ్ళు, చేస్తే ఏమవుతుందో ఏంటో అనేది మా అమ్మ అన్నది. అభిమానం కదా, కానీ వృత్తి అది కాదు, వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది సునీల్, అది తప్పు కాదనింది మా అమ్మగారు. నీకు అభిమానం ఉంది, నీ వృత్తి ఏంటి? కళారూపాలు చేసుకుని బతకడం. ఆ కళారూపం మా అమ్మ ఇచ్చింది. వృత్తి ఇది చేయాలి, ఇది చేసుకుంటూ నువ్వు బతకాలి, ఇది తప్ప నీకు ఏది లేదు. అది ఇమిటేషనా లేకపోతే యాక్టింగా లేకపోతే సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది, దానికి నువ్వు న్యాయం చెయ్యి. చేశాను కాబట్టి ఈరోజు 700 స్కిట్లు చేశాను. ఎందుకంటే ఒక కళాకారుడిగా మా అమ్మ చెప్పిన విధానం. అట్లా బాబు గారు మా అన్నకి హార్ట్ సర్జరీ చేయించారు 97లో. అది హ్యాపీ, వాళ్ళిద్దరూ ఇష్టం. ఈరోజు అన్నని అలా దేవుళ్ళలాగా పూజిస్తాం. 40 సినిమాలు చేశారు కదా మీరు. 40 సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమా అంటే 40 సినిమాలు యాక్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి కదా సార్ కొన్ని క్యారెక్టర్. ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ప్రణయ గోదావరి టైటిల్. చిత్త కొట్టేస్తుంది సినిమా. చూసారంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చిత్త కొట్టేస్తుంది. అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి. ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్ లో మంచి సినిమా అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో, అన్ని వేరియేషన్స్. ఇండస్ట్రీ పరంగా ఎవరు, ఏ హీరో అంటే ఇష్టం? బాలయ్య బాబు. మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు, మనము చేస్తున్నాం, చేస్తూ కూడా ముందుకెళ్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.